గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట జరిగిన భారీ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి సుమారు 500 మంది నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన ప్రహనేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ 2 నెలలుగా పత్తా లేకుండా పోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని సీసీఎస్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. హబ్సిగూడలో ఆఫీస్ ఓపెన్ చేసిన రాజేష్ ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి ₹1 కోటి వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హబ్సిగూడలో అతిపెద్ద మోసం చేశాడు. అందరికీ ఫ్రాడ్, అందరి దగ్గర 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరున అందరిని చెక్కులు ఇచ్చాడు. మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు. మేము అందరం మోసపోయాం సార్. దయచేసి న్యాయం చేయాలని 5 లక్షలు పెడితే సార్ మాకు 4 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పింది సార్ అందరికీ. మేము ఇట్లానే అందరం కలిసి మొత్తం అమౌంట్ డిపాజిట్ చేసాం. మా అందరికి చెక్కులు ఇచ్చాడు. అన్ని దొంగ చెక్కులే.